మనుషులు కాదండి, ఒక్క దేవుడు ఇచ్చే ఆశీర్వాదం తప్ప. మన కష్టపడితే, మనం ఏదో శ్రమ పడితే వచ్చేది కాదు. కష్టపడాల, దాంతో పాటు కూడా దేవుని మాట బాగా మనసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, దేవుడి ముందుకు రావాలా, దేవుడి మాట వినాలా, ఆయన అంతర్కరంగా జీవించాలా. ఎప్పుడైతే అలా జీవిస్తామో మనకి ఒకేసారి కాకుండా దినదినము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. క్రమంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఇస్సాకు వ్యక్తి ఉందండి. ఇస్సాకు వ్యక్తి పరాయి దేశం వెళ్ళినప్పుడు ఆ పరాయి దేశంలో అబ్రహాముని ఆశ్రయించి అబ్రహాం కుమారుడైన ఇస్సాకును కూడా ఆ పరాయి దేశంలో క్రమంగా దేవుడు అతను ఆశ్రయిస్తాడు. అతను దేవుడు ఎలా ఆశ్రయించాడంటే నూరంతరంగా ఆశ్రయించాడంట. ఎలా అంటే పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇస్సాకు వచ్చింది. నూరంతరంగా దేవుడు ఆశ్రయించాడంట. అది ఎలా వచ్చిందంటే క్రమంగా దేవుడు అతన్ని ఆశ్రయించాడు. దేవుడు నిన్ను క్రమంగా ఆశ్రయిస్తాడు. క్రమంగా ఆశ్రయిస్తుందంటే అది దేవుని ఆశీర్వాదం. ఒకేసారి ధనం పోవడం, ఒకేసారి అభివృద్ధి పొందడం, ఇది సైతాన్ ఆశీర్వాదం. అయితే మనుషుల ఆశీర్వాదం చెప్పినప్పుడు మనుషుల ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఒక మనిషి మాటింటే వాడు చెప్పినట్టు చేస్తే అతను మాట వింతకాలము అతను సహాయం చేస్తుంటారు, ఏది కావాలో తీసుకుంటారు, అవునా కదా, అన్ని చూసుకుంటారు. ఇది మనుషులిచ్చే ఆశీర్వాదం. వాడు మాట విన్నారనుకోండి, కొట్టడానికి వాడు ఇవ్వటము ఆపేస్తారు, అవునా కదా. కనుక ప్రియమైన కదా, మనుషుల ఆశీర్వాదం శాశ్వతంగా కాదు, సైతాన్ ఆశీర్వాదం శాశ్వతంగా కాదు, దేవుని ఆశీర్వాదం శాశ్వతమైంది. నీ తరతరాలు కూడా, నీ పితృ కూడా దేవుడిని ఆశీర్వదిస్తే నీ పితృ కూడా ఆశీర్వాదం నిలిచి ఉంటుంది, అవునా కదా. కానీ సైతాన్ ఆశీర్వాదము అలా ఉండదండి, అలా ఉండదు. అభివృద్ధి పొందుతాము, అన్ని ఒకేసారి పోతాయి. మనుషుల ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే వాడు మాట్లాడిన కాలము, వాడు చెప్పిన వినంత కాలము వాడు మనల్ని పోషిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఆశ్రయిస్తాడు. వాడు మాట వినిపోయినప్పుడు, చెప్పులను ప్రయత్నించినప్పుడు ఆశీర్వాదాన్ని ఆపేస్తాడు. కనుక మనము దేవుడి మాట ప్రకారం చూపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అది శాశ్వతమైంది. మరి దేవుడు మాట్లాడుతున్నావా, సైతం మాట్లాడుతున్నావా, మనుషులు మాట్లాడుతున్నావా, అంటే లోకంలో మాట్లాడుతున్నావా, ఎవరు మాట్లాడుతున్నావు, ఎవరి మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావు? ఒకసారి ఆలోచించుకో, ఎవరి మాట ప్రకారం జీవిస్తావు? నువ్వు మనుషుల మాట ప్రకారం జీవిస్తున్నావా, దేవుడి మాట ప్రకారం జీవిస్తున్నావా? మనుషులు దాచిపోయినావా, దేవుని దాచిపోయినావా, సైతాన్ని దాచిపోయినావా? చాలా మంది ఉంటారు, ఈ లోకంలో దేవుని నమ్ముకోకపోయినా అనేకులు కార్డులు షికారు చేస్తారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, గొప్ప డబ్బులు సంపాదించుకుంటారు, బ్రహ్మాండం ఉంటున్నారు, ఆ దేవుని నమ్ముకుని కష్టాలు పాలవుతున్నాము అని అంటారు, బాధపడతారు. నేను చెప్తున్నాను, అదంతా కూడా ఒకేసారి హఠాత్తుగా పోయేది. కానీ దేవుని ఆశీర్వదించి క్రమంగా వస్తుంది. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇంకోసం తెలుసా, దేవుని మాట ప్రకారం నువ్వు నడిస్తే నీ భార్యని, నీ పిల్లల్ని, వాళ్ళ పిల్లలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది దేవుడి ఆశీర్వాదం. సైతం ఏం చేస్తుంది, నీ మీద ఆశ్రమించి నిన్నే పడేసి నిన్ను భద్రం చేస్తుంది. నీ బిడ్డను కూడా, నీ కుటుంబాన్ని కూడా భద్రం చేస్తుంది.